జరిగింది ఉద్యమ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు. లక్ష్మి గారు ఉన్నప్పుడు నేను ఉపాధ్యక్షునిగా ఉన్నాను కదా. తర్వాత లక్ష్మి గారితో సెటప్ అయిందమ్మా. ఆ మధ్యలో ఒక 1-2 ఇయర్స్ కొద్దిగా ఇబ్బంది ఉండే. ఓకే, సో ఇంకా అప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు బాగానే ఉన్నాం. కానీ అంటే ఇప్పుడు ఏమంటే ఓసారి కొంత ఆందోళన అనిపిస్తూ ఉంటుంది సతీష్. ఏం ఆందోళన అంటే అసలు 40-50 ఏళ్ళుగా పనిచేసే కార్యకర్తల పట్ల ఒక రకమైన చులకన భావం, వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు, తర్వాత వాళ్లకు ఇవ్వాల్సిన గౌరవం విషయంలో అది సరిగ్గా లేదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు. అది అంటే 30-40 ఏళ్ళ బట్టి పనిచేసే నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నికల్లో గెలవలేకపోవచ్చు. ఇప్పుడు నాలాంటి వాడు ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకోవడం లేదు, పక్క పెట్టు. కానీ ఎవరైతే 60-65 సంవత్సరాల లోపు ఉన్నారో, ఇంకా ఎనర్జీ ఉంది, పోటీ చేస్తారు. ఇప్పుడు పార్టీ పరిస్థితి కొద్దిగా మంచిగా అయినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు పార్టీ పరిస్థితి మంచిగా ఉంది కాబట్టి మా పార్టీలోకి చాలామంది వస్తూ ఉన్నారు. అది మేము ఆహ్వానించాలి. ఎందుకంటే వాళ్ళు లేకుండా పాత బీజేపీ వాళ్ళతోనే పార్టీ ప్రత్యామ్నాయం అయిద్ది అనేది లేదు, నేను ఒప్పుకుంటాను. కానీ 90% పాతోళ్ళు పనికిరారు, మొత్తం కొత్తలు రావాలి అనేది ఏతుందో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు 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 వచ్చేవాళ్ళు కూడా సతీష్, వచ్చేవాళ్ళు రావాలి. వాళ్ళ పట్ల నేను వేరే అభిప్రాయంతో నేను మాట్లాడడం లేదు. కానీ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఒక మాట స్పష్టంగా చెప్తున్నారు సతీష్, మేము టీఆర్ఎస్లో ఇబ్బంది పడ్డాం, మాకు మమ్మల్ని ఇన్సల్ట్ గురి చేసినారు, మేము హర్ట్ అయినాం. అసలు మాకు ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీలో మేము ఉండడం ఇబ్బందికరంగా ఉంది. ఆ పార్టీకి మొదటి నుంచి పనిచేసినాం అని కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కావచ్చు, టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కావచ్చు, ఇంకా టీడీపీలో ఇతర పార్టీలో ఉన్నోళ్ళు కావచ్చు, మేము మాకు ఆత్మగౌరవం లేని కాడ మేమేంది ఉండేది అని అంటున్నారు. సో వాళ్ళు మాకు బీజేపీలో తగిన గుర్తింపు, తగిన గౌరవం ఉన్నదని అంటున్నారు. వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ దోస్ ఎవరైతే గత 40 ఏళ్ళ బట్టి పనిచేస్తున్నారో వాళ్ళను స్టేక్లో పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టి